నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనాయింటెడ్ చర్చ్ తిరుపతి అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పంపుతున్నటువంటి ప్రతి వీడియోను మరి చూసి దేవుడిలో బలపరచబడుతూ అనేకులకు షేర్ చేస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్య రిలీజ్ చేయబడినటువంటి ఎలా పాడనయ్యా అనేటువంటి గుడ్ ఫ్రైడే సాంగ్ని మరి ఎంతగానో మరి 150K వెళ్ళడానికి అనేక మంది సహకరించారని, అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఇంతగా ప్రమోట్ చేసినందుకు మీ అందరికీ ప్రభునామంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉన్న దాంట్లో తగుమాత్రంగా ఖర్చు చేయగలిగి ఆ చేసినటువంటి పాటను ఇంతగా ఆదరించినటువంటి క్రైస్తవ్య ఆత్మీయులందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. ముందున్న కాలంలో ప్రభు మాకు అనుగ్రహించిన కొలది అనేకమైన పాటలు నేను రాసి ఉంటున్నాను, మా స్నేహితులు రాస్తున్నారు. వాటన్నిటినీ కూడా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ యొక్క అనాయింటెడ్ చర్చ్ తిరుపతి అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట మరి ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని అందరినీ ప్రభు ప్రత్యేకంగా దీవించునుగాక. ముఖ్య కారకులైనటువంటి వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. నాతో పాటు ఈ ఆత్మీయ ప్రయాణంలో ఉంటూ మరి అనేకమైన పాటలకు సలహాలు, సూచనలు అందిస్తున్నటువంటి ఎలా పాడనయ్యా అనేటువంటి పాటను వ్రాసిన బ్రదర్ అక్షయ్ హైదరాబాద్ సహోదరుడికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన లిరిక్సు, ఆ ట్యూను అంతగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఆ ట్యూను ఎంతగానో ప్రజల హృదయాలను హత్తుకునింది. రెండవదిగా సిస్టర్ ప్రసు గారు హైదరాబాద్, ఆమె యొక్క గాత్ర దానము మన యొక్క పాటకి ఎంతో ఉపయోగపడింది. ఆమె పాడిన విధానంలో నాకు పంపించినటువంటి మొదటిసారి విన్నప్పుడే, నేను రోడ్డమ్మట వెళుతున్నప్పుడు పంపించాడు బ్రదరు. అది వింటున్నప్పుడే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఆమె ప్రజెంట్ చేసిన విధానము, పాడిన విధానము నన్ను ఎంతగానో ఆ రోజు కదిలించింది. ఆ రోజే అనుకున్నాను, ఈ పాట అనేక మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని. ఆ రీతిగానే అనేక మంది ఆదరించారు. అనేక